హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రాజా అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన లంచ్ స్పెషల్స్ వచ్చేసి గుత్తి వంకాయ కారం. ఇంట్లో మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఈజీ అండ్ క్విక్గా రెడీ అయిపోయే ఈ రెసిపీని ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ కారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఈ టేస్ట్ని ఇంకెప్పటికీ మర్చిపోలేరు. సో ఇంక మనం లేట్ చేయకోకుండా దీని కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. స్టఫింగ్ కోసం ముందుగా ఎండు కొబ్బరి, కరివేపాకు, గార్లిక్, ఎండుమిర్చి, ఒక 5 to 10 మెంతులు, సోంఫ్, ధనియాలు, జీలకర్ర అండ్ ఒక 20 గ్రౌండ్ నట్స్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసి లో ఫ్లేమ్లో 2 to 3 minutes పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి జస్ట్ ఒక 10 seconds పాటు గ్రైండ్ చేశాక ఇప్పుడు దీనిలోనే సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని గుత్తి వంకాయలను ఈ వాటర్లో వేసి చక్కగా వాష్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కట్ చేసుకున్న గుత్తి వంకాయల్ని దీనిలో యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో గుత్తి వంకాయల్ని అటు ఇటు కలుపుకుంటూ ఒక 5 minutes పాటు షాలో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ అయితే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేసుకొని ఇందాక మనం మిక్సీ వేసుకున్న పౌడర్ని గుత్తి వంకాయల్లో ఇలా కంప్లీట్గా స్టఫ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ కొద్దిగా ఇంగు వేసుకొని ఒక 10 seconds పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక స్టఫ్ చేసుకొని పెట్టుకున్న గుత్తి వంకాయల్ని దీనిలో యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 3 minutes పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గుత్తి వంకాయల్ని అన్ని వైపులా టర్న్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాక మిగిలిన స్టఫింగ్ పౌడర్ని దీనిలోకి యాడ్ చేసి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మూత పెట్టకుండా ఒక 2 minutes పాటు వంకాయలు విడిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. ఇలా కంప్లీట్గా వంకాయలు అండ్ మనం యాడ్ చేసుకున్న పౌడర్ 100% ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఒక 10 seconds పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీ ఆఫ్టర్నూన్ టైంలో వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ కారం వేసుకొని దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మీరు ఇంక ఈ టేస్ట్ని మర్చిపోలేరు. ఇది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని అథెంటిక్ రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. సో వీ విల్ ట్రై టు డూ ఇట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please support our channel. Bye.